సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా శరవేగంగా అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ అనేది ముందుకు వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితేనండి ఏఐ సూపర్ కంప్యూటర్స్ కానివ్వండి, లేకపోతే ఇండియా ఏఐ మిషన్ అని చెప్పేసి మీరు గూగుల్ చేసినట్లయితే ఇండియా ఏఐ మిషన్ 10,000 కోట్ల రూపాయలు మనకి సెంట్రల్ గవర్నమెంట్ 2024 నుంచి 2030 వరకు శాంక్షన్ చేయడం జరిగిందండి. 2024 to 2030 6 సంవత్సరాలకి కూడా 10,000 కోట్లు ఈ యొక్క ఇండియా ఏఐ మిషన్ ఉంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి ఎక్కువగా ఉంటుంది. కోర్స్ బేసికల్గా స్టార్టప్స్ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, ఎకడమిక్స్లో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, రీసెర్చ్ని ఎంకరేజ్ చేయాలి, ఇండస్ట్రీ వాళ్ళని నలుగురిని ఎవరైతే ఉంటే 4 కేటగిరీ పేపర్ని మనం మొత్తం ఏఐ పరంగా కూడా ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఇండియా ఏఐ మిషన్ అనేది ఏదైతే ఉందో డెఫినెట్గా ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. బడ్జెట్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. దీనికి సూపర్ కంప్యూటర్స్ అందరికీ కూడా యాక్సెస్ అవ్వాలి. సూపర్ కంప్యూటర్ అట్లాగే నేషనల్ క్వాంటమ్ మిషన్ కూడా 5,000 కోట్లతో మీకు ముందు జరుగుతుంది. ఆల్మోస్ట్ ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి మద్రాస్ అండ్ ఐఐటి ముంబై, ఇంకొకటి ఐఐటి ఢిల్లీ, ఈ 4 ఉన్నాయి. ఐఐఎస్సిఆర్లో ఒక్క ఐఐఎస్సిఆర్ పూణే. బేసికల్గా ఈ 5 లీడింగ్లో రీసెర్చ్